శ్రీమాత్రే నమః. ఆత్మబంధువులారా, పౌర్ణమి అంటే చంద్రుని యొక్క 16 పూర్ణ కళలతో నిండినటువంటిది అనర్థం. చంద్రుడు మనస్సుకు సంకేతం. మనస్సు అంటే కోరికలకు నిలయం, కోరికలే మనస్సు. గనక జీవి యొక్క అత్యవసర అతి ముఖ్యమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో పరమోన్నతి కోసమై తన మనసులో కలిగినటువంటి ఉత్తమ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్ణం చేసేందుకు పౌర్ణమి తిథి ఎంతగానో సహకరిస్తుంది. ఎందుకంటే చంద్రునికి షోడశ కళ పరిపూర్ణత పౌర్ణమి రోజు సిద్ధిస్తుంది కనుక. అలాగే మన సంకల్పాలు కూడా సిద్ధించే అవకాశం 100% ఉంది. అయితే రేపు శ్రీ విద్య ఉపాసకులు శ్రీ విద్యను ఉపాసిస్తారు, లేదా ఏ దేవీ దేవతల ఉపాసకులు ఆయా దేవీ దేవతలని ఉపాసిస్తారు. ఏ ఉపాసన లేనటువంటి వాడు ఓం శ్రీ మహాగౌరీ దేవ్యై నమః అనే మంత్రాన్ని ఈ పౌర్ణమి దినాన ఉదయం నుండి రాత్రి పడుకునేంత వరకు వీలైనంత ఎక్కువగా స్మరిస్తే ఎంతో శ్రేయస్సు పొందవచ్చు. అలాగే విద్యార్థులు వారి యొక్క విద్యా ఉన్నతి కోసం ఒక గ్లాసు పాలని చంద్రుని వెన్నెలలో ఉంచి లలిత సహస్రనామ పారాయణ చేసి ఆ తర్వాత ఆ పాలను స్వీకరిస్తే వాళ్ళ యొక్క ప్రజ్ఞాశక్తి అలాగే మేధాశక్తి 100 రెట్లు పెరుగుతుంది. ఎలా అంటే చంద్రుని నుండి ఓషధి శక్తులు ఆ పాలలోకి ప్రసరిస్తాయి. చంద్రుడు మనం తినే ఆహారంలో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్, శక్తివంతమైనటువంటి బలాన్ని ఇచ్చినటువంటి ఆహార పదార్థాలకి శక్తినిచ్చే కిరణాల్ని విరజిమ్ముతాడు గనక. సో మనం పౌర్ణమి రోజు చంద్రుని వెన్నెలలో రేపు సోమవారం గనక కొంచెం బియ్యం పాయసం చేసి అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చంద్రోదయ సమయంలో వెన్నెలలో ఉంచి మీరు మీ అనుష్ఠానం పూజా విధానం పూర్తయినాక ఆ పాయసాన్ని తీసుకుని ప్రసాదంగా స్వీకరిస్తే అందులోకి చంద్రుడి నుండి ప్రసరించబడిన కిరణ శక్తి వల్లను మన శరీరానికి ఆరోగ్యాన్ని, పుష్టిని, ప్రజ్ఞాశక్తిని, మేధాశక్తిని పెంపొందించి మన కార్యరంగంలో ఉన్నతి సాధించేందుకు తోడ్పడుతుంది. సో మీకు వీలైన పరిహారాన్ని అట్లీస్ట్ ఒక గ్లాసులో నీళ్లు పోసైనా సరే చంద్రుని వెన్నెలలో ఉంచి ఆ నీళ్ళని పారాయణ అనంతరం స్వీకరించవచ్చు. లేదా ఒక బాటిల్లో వాటర్ పోసి, ట్రాన్స్పరెంట్ బాటిల్లో వాటర్ పోసి ఆ బాటిల్ని చంద్రుని వెన్నెల్లో ఉంచి తెల్లవారు లేచిన తర్వాత బ్రష్ చేసుకొని ఆ నీళ్లు తాగితే ఎలాంటి తీవ్ర రోగులకైనా సరే స్వస్థత చేకూరుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలను అందించినటువంటి ఈ గౌరీ పౌర్ణమిని శ్రద్ధగా ఆచరిస్తూ సంపూర్ణ ప్రయోజనాలు పొందగలరని మనవి చేసుకుంటున్నాం. శ్రీమాత్రే నమః.